ఇష్టమైతే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మీకు కుదిరినంత వరకు షేర్ చేయండి. ఇంకా మీరు గనక కొత్తగా వచ్చినట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఆరిజిన్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేదాన్ని యూసేజ్లోకి తీసుకొచ్చింది ఎవరంటే ఋషులు. అవును గైస్, మీరు విన్నది కరెక్టే. ఋషులు పురాణాల్లో చెప్పినట్లుగా ఏమైనా వరాలు పొందడానికి తపస్సు చేసేవారు. కానీ ఈ తపస్సు అనేది వెరీ లాంగ్ టైం ప్రాసెస్. నిద్రాహారాలు లేకుండా ఒకటే చోట కూర్చుని ఎంతవరకు వాళ్ళు శ్రమిస్తూ అలాగా అదే ప్రాసెస్ని చేయడానికి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి దానికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చిందే ఈ బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ని స్టార్టింగ్ స్టేజెస్లో తాంత్రిక విద్యలు అని పిలుచుకునేవారు. లేటర్ ఆన్ అది బ్లాక్ మ్యాజిక్గా మారడం జరిగింది. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది వైడ్గా యూసేజ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే 17th సెంచరీలో. దీన్ని కింగ్స్ ఇంకా మినిస్టర్స్ వాళ్ళ యొక్క రీబర్త్ కోసం ఉపయోగించేవాళ్ళు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళే కానివ్వండి, వాళ్ళ యొక్క రీబర్త్ కోసం దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇంకా యుద్ధాల్లో కూడా దాన్ని యూజ్ చేసి పక్క వాళ్ళ సైన్యం యొక్క స్ట్రాటజీస్ కానీ వాళ్ళని భయపెట్టడానికి కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ని ఒక విధంగా యూజ్ చేసేవాళ్ళు. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది 17th సెంచరీలో అందరికీ యూసేజ్లోకి వచ్చింది. అయితే యాన్షియంట్ సివిలైజేషన్ టైంలో ఇది మెసపటోనియా, ఇంకా యూరప్, ఇంకా రోమ్ అటువంటి దేశాల్లో ఇది ఎక్కువ ట్రెడిషనల్గా ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఇవి పక్క కాంటినెంట్స్ కూడా పాకడం జరిగింది. లైక్ ఏషియా, ఆఫ్రికా, ఇంకా అమెరికా. ఇటువంటి దేశాల్లో ఇటువంటి ఖండాల్లో కూడా ఇది పాకడంతో అక్కడున్న లోకల్ ట్రెడిషనల్స్ని ఇది పాడు చేయడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే లోకల్ ట్రెడిషనల్స్లో ఉన్న ఆచారాలు కానివ్వండి, వాళ్ళ నియమ నిబంధనలు కానివ్వండి, వాటిని ఇవి ఖండించడం, వాటిని ఇబ్బంది పెట్టడం, వాటి మీద ఎఫెక్ట్ చూపించడం లాంటివి స్టార్ట్ చేశాయి. లైక్ మనం చెప్పుకుంటే నరబలులు, ఇంకా రక్తాభిషేకం లాంటివి ఇది ప్రమోట్ చేసేది. సో ప్రజలందరూ వాళ్ళ లోకల్ ట్రెడిషనల్స్ కాకుండా ఈ బ్లాక్ మ్యాజిక్ని ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇటువంటివి ఉండడం వల్ల బ్లాక్ మ్యాజిక్ని చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. అంటే బ్లాక్ మ్యాజిక్ మంచికి ఎంతలా యూజ్ చేయొచ్చో చెడుకు కూడా అంతలానే యూజ్ చేస్తారు. ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి, చేయబడ్డ వాళ్ళకి ఇద్దరికి కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, ఫిజికల్ ఛాలెంజెస్ కానివ్వండి, ఎమోషనల్ గాను స్పిరిచువల్ గాను వెరీ లో అయిపోతారు. ఇంకా ఈ బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్లో అన్ఎక్స్ప్లెయినబుల్ ఇల్నెస్, ఇంకా చనిపోయేంత వరకు ఒకలాంటి నీరసం వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. అయితే మ్యాక్సిమం మన అమెరికాలో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే దాన్ని బ్యాన్ చేయడానికి గల ఒక కారణం ఏంటంటే ఆ లోకల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకోవడానికి ఈవిల్ స్పిరిట్స్ని సమ్మన్ చేసి ఆ విలేజ్లో కానీ ఆ లొకాలిటీలో కానీ ఉన్న పీపుల్స్ యొక్క లైఫ్ని ఎరగా పెట్టి, అంటే దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు చేయాలనుకునే పనులు చేయించుకునేవారు. సో ఇది ఎక్కువ అవ్వడంతో దీని మీద కొన్ని సెక్షన్స్ తీసుకొచ్చి ఈ బ్లాక్ మ్యాజిక్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టడం కాకుండా వాళ్ళకి సివియర్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇలా ఈ బ్లాక్ మ్యాజిక్ని చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. వేరే కంట్రీస్లో బ్లాక్ మ్యాజిక్ని ఇలా బ్యాన్ చేస్తే మన ఇండియాలో మాత్రం బ్లాక్ మ్యాజిక్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఎంతలా అంటే మన ఇండియాలో ఉన్న ఈస్టర్న్ స్టేట్స్లో ఒక స్టేట్లో ఉన్న ఒక ప్రాంతాన్ని ద ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని పిలిచే అంతలా. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన అస్సాంలో ఉన్న మయోంగ్ అనే విలేజ్లో. ఈ విలేజ్లో మీరు వేసే ప్రతి అడుగుకి చూసే ప్రతి మనిషి బ్లాక్ మ్యాజిక్ వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ కోసం ఎన్నో యాక్ట్స్ ఉన్నప్పటికీ ఈ బ్లాక్ మ్యాజిక్ని ప్రాక్టీస్ చేయడం అస్సాంలో లీగల్. ఎందుకంటే అస్సాంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక ట్రెడిషన్. అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్ని అస్సాంలో ఉండేవాళ్ళు, ఆ మయోంగ్ విలేజ్లో ఉండేవాళ్ళు మంచి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ని మన ఇండియాలో కూడా బ్యాన్ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ దిస్ విలేజ్.
ఎందుకు అంటే ఈ మన ఇండియాలో ఇటీవలే మనం చూస్తే చాలా బ్లాక్ మ్యాజిక్ కేసు అని ఎక్కువైనాయి. ఎలా అంటే నరబలులు ఇవ్వడం, ఇంకా పుట్టిన పిల్లల్ని చంపేయడం, కానీ పిల్లల్ని బలిచ్చి ఏదో పొందుపోతున్నాం మేము అన్న ఒక భ్రమలో వాళ్ళు పిల్లల్ని బలి ఇవ్వడం లాంటివి చాలానే మనం చూసాం. అందుకనే చెప్పేసి ఈ బ్లాక్ మ్యాజిక్ ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే బ్లాక్ మ్యాజిక్ అంటూ ఎనీ ఐపీసీ యాక్ట్స్ ఏమీ లేవు, కానీ బ్లాక్ మ్యాజిక్ చేస్తే మాత్రం మనల్ని కస్టడీలోకి తీసుకొని మనకంటూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి కేసు పెట్టడం అయితే జరగదు, కానీ ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి గైస్. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి నేను మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అయితే స్టోరీలోకి వెళ్తే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట. అందులో ఒక ఫ్రెండ్ షిమ్లాలో ఉంటాడు, ఇంకొక ఫ్రెండ్ ఊళ్ళో ఉంటాడు మన ఏపీలో. అయితే షిమ్లాలో ఉన్న ఫ్రెండ్కి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పి ఏపీ నుంచి షిమ్లాకి వెళ్తాడు. వెళ్ళగా అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో ఒక తాంత్రిక విద్యలు తెలిసిన ఒక మాంత్రికుడు ఉంటాడు. అతను ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఇంటికి వచ్చిన ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటి ఇతను మన ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇదంతా చేయకూడదు అని చెప్పేసి అతను మండిపడుతూ ఉంటాడు. అయితే అతను ఇల్లు మొత్తం చెక్ చేసి ఒక కార్నర్కి వెళ్ళి ఒక గోడని ఫేస్ చేస్తూ చూస్తూ, ఈ గోడని పడగొట్టండి, ఈ గోడని పడగొడితే మీకు అన్ని నయం అయిపోతాయి అని చెప్పేసి అంటారు. ఇదేంటి పిచ్చా మీకు అనేసి అతను అడగగా, ఆ కుర్రోడు అడగగా అతను అంటాడు, ఒకవేళ బాగా అవ్వకపోతే ఆ గోడని నేను తిరిగి మీకోసం కట్టిస్తాను అనేసి అతను చెప్తారు. అతను చెప్పినట్టే ఈ గోడని పడగొట్టేయడం జరుగుతుంది. అయితే ఈ గోడని పడగొట్టిన తర్వాత వాళ్ళకి ఏం దొరికిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళకి ఒక బ్లాక్ మ్యాజిక్ చేయబడిన ఒక బొమ్మ ఆ గోడలో వాళ్ళకి దొరికింది. అయితే ఆ బొమ్మను తీసుకెళ్లి నీటిలో పాడేయండి అని ఆ మాంత్రికుడు చెప్పగా అలా దాన్ని నీటిలో పాడేసిన తర్వాత వెంటనే వితిన్ సెకండ్స్లో ఆవిడికి వాళ్ళ అమ్మకి నయం అవ్వడం జరిగింది. ఆవిడ రెగ్యులర్గా ఎలా అయితే ఉండేవారో అలానే తిరగడం కూడా స్టార్ట్ చేశారు. అయితే మరిన్నాళ్ళు ఎందుకు అవ్వలేదు అన్న ప్రశ్న అలాగే మీకు కూడా వచ్చి ఉంటుంది. అందరికీ వచ్చింది, ఆ ఫ్రెండ్కి కూడా వచ్చింది. అయితే మీ నానమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇన్ని రోజులు మీ ఇంట్లో పూజలు చేసేవారు కాబట్టి ఆ శక్తే మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది అని అతను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ నానమ్మ చనిపోయిన 2 monthsకి ఇంట్లో ఈ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయి. సో ఇటువంటివి ఇంకా ఎన్నో స్టోరీస్ మన చుట్టూ ఉన్నాయి. సో గైస్, నేను చెప్పొచ్చేది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అనేది 2 sides షార్ప్గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ లాంటిది. అది చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి ఇద్దరికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండడమే మంచిది. ఎటువంటి లాస్ లేవు కదా, ఎఫెక్ట్ ఏం లేదు కదా, మన మీద కేసు ఏమి ఉండదు కదా అనుకుంటే అది తిరిగి మన మీద ఎప్పటికైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే ఇటువంటివి మీకు గనక ఇష్టమైతే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇటువంటివి మీరు ఇంకా ముందు ముందు చూడాలనుకుంటే, దీనికి సంబంధించిన పార్ట్ 2 మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి 100 likes టార్గెట్ని మీరు పూర్తి చేయాలి. చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.